కొలీనియర్ పాయింట్స్ అయినా అవ్వచ్చు. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ m అనేది ఇక్కడ సపోజ్ ఇట్లా ఉందనుకోండి m పాయింట్స్, ఇక్కడ 2 పాయింట్స్ అనేది పాయింట్ 1 పాయింట్ 2 కొలీనియర్ పాయింట్స్ లో తీసుకొని రిమైనింగ్ నాన్ కొలీనియర్ పాయింట్స్ తో ఒక కోఆర్డినేటర్ ని ఫామ్ చేయొచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే 2 నాన్ కొలీనియర్ పాయింట్స్ 2 కొలీనియర్ పాయింట్స్ తోనైనా సరే 4 పాయింట్స్ టు ఫామ్ ఏ కోఆర్డినేటర్, లేదా 3 నాన్ కొలీనియర్ పాయింట్ 1 కొలీనియర్ పాయింట్, లేదా 4 కూడా నాన్ కొలీనియర్ పాయింట్స్ అనే మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది ఫామ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. నా వాయిస్ వస్తుంది కదండి? Coming to the next one, Nandakishore, now okay? Rahul, నువ్వు ఇప్పుడు వచ్చావు బాబు. NC2 మైనస్ MC2 ప్లస్ 1 ఎందుకంటే m పాయింట్స్ అన్ని కొలీనియర్ ఉంటాయి కదా, కొలీనియర్ లో ఉన్న పాయింట్స్ అన్ని కూడా ఒక స్ట్రైట్ లైన్, ఆ స్ట్రైట్ లైన్ యాడ్ చేయాలి రాహుల్. టోటల్ గా n పాయింట్స్ లో 2 పాయింట్స్ అంటే NC2, అందులో m పాయింట్స్ కొలీనియర్ కాబట్టి అవన్నీ కూడా మనం సబ్ట్రాక్షన్ చేసేసేయాలి. తర్వాత ప్లస్ 1 ఎందుకు అంటే ఆ m పాయింట్స్ కొలీనియర్ అంతా కూడా ఒకే లైన్ లో ఉంటాయి కాబట్టి ప్లస్ 1 యాడ్ చేస్తాం. ఓకేనా రాహుల్? రైట్. నెక్స్ట్ అండి, ఎందుకు సబ్ట్రాక్షన్ చేయాలంటే కొలీనియర్ నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే కొలీనియర్ అంటే m పాయింట్స్ అన్ని కూడా ఒకే లైన్ లో ఉంటాయి కదా, అదంతా కూడా ఒక లైన్ లో టోటల్ లైన్ లో మనం కన్వర్ట్ చేసేస్తాం కదా. ఈ టోటల్ NC2 పాయింట్స్ లో m పాయింట్స్ కొలీనియర్ కదా, ఇవన్నీ కూడా ఒకే లైన్ లో ఉంటాయి కాబట్టి ఆ పాయింట్స్ మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకే సార్? సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, find our next condition. A plane contains n lines which m lines are concurrent. Plane contains n lines. M lines are concurrent. M lines are concurrent. Then number of point of intersection. Number of points of intersection of these lines. జనరల్ గా మనకి చూడండి 2 లైన్స్ ఉన్నాయి అనుకోండి, ఈ అంటే ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే 2 లైన్స్ ఉన్నాయి. అంటే ప్లేన్ లో హౌ మెనీ లైన్స్ ఆర్ దేర్? n లైన్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి అంటే మీనింగ్ ఏంటి అంటే 2 పాయింట్స్ 2 లైన్స్ క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ NC. ఈ NC2 లో m లైన్స్ ఆర్ కాన్కరెంట్ అంటున్నాడు. కాన్కరెంట్ అంటే ఏంటి? ద లైన్స్ పాసింగ్ త్రూ వన్ ఫిక్స్డ్ పాయింట్. అంటే ఈ m లైన్స్ కాన్కరెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా సబ్ట్రాక్షన్ చేసేయాలి కదా. సో MC. పైగా ఈ m లైన్స్ కాన్కరెంట్ అన్నప్పుడు ఆ ఒక పాయింట్ ఉంటుంది కాబట్టి ఆ 1 పాయింట్ ని యాడ్ చేస్తాం. So the number of point of intersection, this is the formula. NC2 minus MC2 plus 1. దీనిలోనే సబ్ కేస్ ఏంటంటే if k lines are parallel. అంటే ఇందులోనే k lines parallel అయితే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటుంది కదా. k lines are parallel అంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. If k lines are parallel, then the point of intersection are NC2 minus MC2 plus 1 minus KC. అంటే ఇక్కడ చూడండి ప్లేన్ లో n లైన్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే NC2. దానిలో m లైన్స్ కాన్కరెంట్ కాబట్టి ఆ వాల్యూస్ ని సబ్ట్రాక్షన్ చేసేస్తాం. ఆ ఒక్క కాన్కరెంట్ పాయింట్ అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ m లైన్స్. కాబట్టి NC2 మైనస్ MC2 ప్లస్ 1 అయిపోయింది. ఆ లైన్ లోనే k లైన్స్ సెపరేట్ కేసు. సో ఇందులోనే మనకి k లైన్స్ ఆర్ ప్యారలల్ అన్నాడు అనుకోండి.
then NC2 minus MC2 plus 1 minus KC2. Okay Nandi? Right. Next condition. Raste cheppandamma next continuation. NC2 ఎందుకు అంటే మనకి n లైన్స్ ఉన్నాయమ్మా. n లైన్స్ లో ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ కావాలంటే ఎన్ని లైన్స్ మినిమం కావాలి? 2 లైన్స్ ఉంటే సరిపోతుంది కదా. టోటల్ గా మనకి n లైన్స్ ఉన్నాయి ప్లేన్ లో. ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి అంటే 2 లైన్స్ ఉంటేనే కదా ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. అందుకనే n లైన్స్ లో 2 లైన్స్ కంపల్సరీగా సెలెక్ట్ చేయాలి కాబట్టి NC. సో దట్ ఈస్ NC2. ఓకేనా గణేష్? MC2 ఎందుకు సబ్ట్రాక్షన్ చేసాము అంటే మనం m లైన్స్ ఆర్ కాన్కరెంట్ లైన్స్. కాన్కరెంట్ అంటే ఒకే పాయింట్ నుంచి వెళ్తాయి కాబట్టి. గణేష్ రైట్ అన్న. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. Fresh lines. Keep the heading fresh lines. Fresh lines ante enti ante ikkada consider n straight lines in a plane. N straight lines in a plane. N straight lines in a plane. No two of them parallel or concurrent. No two of them are parallel or concurrent. No two of them parallel and no two are parallel and no three are concurrent. No three are concurrent. No three are concurrent. The number of fresh lines joining. Number of fresh lines joining. Fresh lines joining. Number of fresh lines joining. Joining the point of intersection of lines. Point of intersection of lines is equal to 3 times of NC4. 3 times of NC4. Proof ఉంటుంది, మీకు మెసేజ్ చేస్తానండి. Right. So this is equal to 3 into n minus 1 into n minus 2 into n minus 3 by 4 factorial అంటే 24. 3 4 కాబట్టి 8. ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్రెష్ లైన్స్ కి just 3 into NC4. 3 times of NC4. అంటే ఎలా ఉండాలంటే ఆ ప్లేన్ లో n లైన్స్ గాని ఉంటే ఏ లైన్ ప్యారలల్ కాకూడదు, 3 కాన్కరెంట్ కాకూడదు, అప్పుడు ఫ్రెష్ లైన్స్ ఫామ్ అవుతాయి. వాటితో నంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్. Number of point of intersection of the lines is called fresh line. Number of intersection of the lines. Dynamo. ఇందులో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టాలన్నమాట. అంటే ఈ లైన్ కాకుండా ఇదొక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది, అట్లాగే ఇదొక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది, అట్లా ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తాయి. రైట్ అండి. జస్ట్ ఫ్రెష్ లైన్స్ ఏంటి ఫార్ములా 3 times of NC4. Coming to the next one and maximum number of point of intersection of n circles. Maximum point of
intersection of point of intersection of n circles. N circles is equal to NC2. అది 2 times. 2 times of NC. అందులో m of them are right number. Next condition. M circles are concurrent or non-intersecting if m circles are concentric. M circles are concentric or non-intersecting. Then number of point of intersection ante 2 times of NC3 minus MC. 2 times of NC3 minus MC. Sorry, NC2 kada? Sorry. 2 times of NC2 minus MC. Triangles అనుకున్నా. నెక్స్ట్ అండి నా వాయిస్ ఓకేనండి? లెటర్స్ ఇంకా పెద్ద రాయమంటారా, సరిపోతుందా? ఓకే, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, పాలిగాన్. కీప్ ద హెడింగ్ polygon. If the heading polygon. Suppose a convex polygon n equal sides. A convex polygon of n equal sides with vertices are A1, A2, so on AN. అంటే ఒక పాలిగాన్ ఉన్నాయి విత్ వెర్టిసెస్ n ఉన్నాయి అంటున్నాడండి. ఫస్ట్ కండిషన్ ఏమంటే నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్. స్టాండర్డ్ ఫార్ములా అండి, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్. అసలు డయాగ్నల్ అంటే అర్థం ఏంటి? నిజానికి ఒక క్వాడ్రిలేటరల్ లో డయాగ్నల్ అంటే మనకి the line segment between the line segment form not adjacent 2 points. అంటే దాని అర్థం ఏంటి అంటే మనకి జనరల్ కోఆర్డినేటర్ అంటే ఆపోజిట్ వెర్టిసెస్ టు ఫార్మ్ ఏ లైన్ సెగ్మెంట్ అంటాం. ఇక్కడ మనకి 2 డయాగ్నల్స్ ఫార్మ్ అవుతాయి కోఆర్డినేటర్. అట్లాగే మనకి పెంటాగాన్ లో ఏమవుతాయి, మనకి పెంటాగాన్ వచ్చేసరికి ఎన్ని డయాగ్నల్స్ ఫార్మ్ అంటే ఎడ్జసెంట్ కాకుండా మిగతా ఏమైనా అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతాయండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్, తర్వాత ఇదొక డయాగ్నల్. సో ఇట్లాగా నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎన్ని అంటే మనకి అంటే 4 అంటే ఇది క్వాడ్రిలేటరల్ కాబట్టి డ్రా చేసాం, పెంటాగాన్ డ్రా చేసాం, హెక్సాగాన్ డ్రా చేసాం. తర్వాత దానికి ఫార్ములా ఎలా అంటే ఇక్కడ చూడండి, ఒక డయాగ్నల్ కావాలంటే 2 వెర్టిసెస్ ఇనఫ్. అంటే n సైడెడ్ పాలిగాన్ లో 2 వెర్టిసెస్ అంటే ఎలా రాయొచ్చండి, NC. అంటే ఈ డయాగ్నల్ ఇలా డ్రా చేస్తున్నాను చూడండి. అంటే A1, A2, A3, A4. అంటే కంపల్సరీగా A1 అనే ఒక పాయింట్ తీసుకుంటే మనకి టోటల్ గా n వెర్టిసెస్ కదా. ఈ n వెర్టిసెస్ లో ఎనీ 2 vertices you have to taken, that is form a line segment అంటే NC2. ఈ NC2 లో మనకి ఏం కాకూడదండి, ఒక పక్కన లైన్స్ కాకూడదు, ఎడ్జసెంట్ లైన్స్ కాకూడదు. అంటే A1, A2 ఒక డయాగ్నల్ కాదు కదండి, ఎందుకంటే ఇది సైడ్. అంటే ఇవి సబ్ట్రాక్షన్ చేసేయాలి. A1, A2 తర్వాత ఏమొస్తుందండి, A2, A3 తర్వాత ఏమొస్తుంది, A3, A4 లాస్ట్ ఏమొస్తుందండి, సపోజ్ లేదు AN అనుకోండి, సో ఆన్ AN, A1 ఇవి సబ్ట్రాక్షన్ చేసేసుకోవాలి. ఇట్లాంటివి ఎన్ని ఉంటాయి సైడ్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ A to B అంటే ఫార్ములా B - A + 1. అంటే ఇక్కడ n
n మైనస్ 1 ప్లస్ 1 అంటే అర్థం ఏంటంటే n మైనస్ 1 ప్లస్ 1 అంటే n ఉంటాయి. సో ఆ n సైడ్స్ ని మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. అంటే నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కి ఫార్ములా ఏంటంటే ఒక 2 డయాగ్నల్స్ 2 వెర్టిసెస్ ఇనఫ్ n వెర్టిసెస్ లో. ఎందుకంటే పాలిగాన్ లో n వెర్టిసెస్ ఉంటే 2 వెర్టిసెస్ ఇనఫ్. సో దట్ ఈస్ nc2. దానిలో ఏంటి సబ్ట్రాక్షన్ చేసేసేయాలి, n వెర్టిసెస్ సబ్ట్రాక్షన్ చేసేసేయాలి. n సబ్ట్రాక్షన్ చేయాలి. ఏంటా n అంటే ఈ సైడ్స్ అన్నమాట, కన్సిక్యూటివ్ a1 a2 a2 a3 a3 a4 లు ఈ సబ్ట్రాక్షన్ చేస్తే అవే నంబర్ ఆఫ్ డయాగ్నల్స్. దీనికి మనం సింప్లిఫికేషన్ చేసాం అనుకోండి, n ఇంటూ n మైనస్ 1/2 మైనస్ n. సింప్లిఫై చేస్తే n కామన్ తీస్తే n ఇంటూ n మైనస్ 3/2. సో కావాలంటే ఇప్పుడు చెకింగ్ చేసుకోండి. కోఆర్డినేటర్ నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ కోఆర్డినేటర్ n ప్లస్ లో 4 ఇంటూ 4 మైనస్ 1 అంటే 4 మైనస్ 3 అంటే 1/2 అంటే 2. అంటే నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కి ఫార్ములా ఏంటి అంటే ఇది గుర్తుపెట్టుకోండి, nc2 మైనస్ n, nc2 మైనస్ n, లేదా n ఇంటూ n మైనస్ 3/2 గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. నా వాయిస్ వస్తుందా, ఇంకా లౌడ్ గా మాట్లాడాలా? రైట్, నా శశికిరణ్ నీలో ఒకసారి చూడన్నా శశి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. పాలిగాన్ లో రాయండి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్మ్డ్ బై నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ formed by n vertices of a polygon. n vertices of polygon అంటే మనకి ఎన్ని ట్రయాంగిల్స్ డ్రా చేయొచ్చండి? ఒక n vertices of a polygon లో మనకి కంపల్సరీగా ఒక ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే ఎన్ని వెర్టిసెస్ ఉంటే సరిపోతుందండి? 3 వెర్టిసెస్. పాలిగాన్ అంటేనే నాన్ కోలీనియర్ ఉంటాయి కాబట్టి దాని గురించి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్మ్డ్ బై n వెర్టిసెస్ ఆఫ్ ఏ పాలిగాన్ అంటే మనకి కంపల్సరీగా ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే 3 వెర్టిసెస్ ఇనఫ్. సో కాబట్టి దట్ ఈస్ nc. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే the number of triangles whose one side of a polygon is, కానీ దీనికి ప్రూఫ్ కూడా ఇక్కడ చెప్పేస్తున్నాను. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్ whose one side of a polygon అంటే దాని అర్థం ఏంటి అంటే జనరల్ గా మనకి ఇక్కడ పాలిగాన్ ఎలా ఉంటుంది కదండి, అంటే a1 a2 a3 కదా. అంటే ఈ వన్ సైడ్ ఆఫ్ ద పాలిగాన్ అంటే ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇట్లా మనకి ట్రయాంగిల్స్ ఫామ్ అవుతా ఉంటాయి. ఇట్లా ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి, అందులో మనకు కావాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ హూస్ వన్ సైడ్ ఆఫ్ ఏ పాలిగాన్, ఒక సైడ్ అనేది పాలిగాన్ లో ఉండాలి అన్నది క్వశ్చన్. అంటే ఇక్కడ చూడండి, ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి a1 a2 ఇక్కడ a3 a4 సో ఆన్, ఇక్కడ an ఉంది. మనకి ఒక సైడే పాలిగాన్ కావాలి కాబట్టి కంపల్సరిగా ఈ a3 కాకుండా, అంటే a3 అయ్యింది అనుకోండి, అంటే సపోజ్ ఈ ట్రయాంగిల్ నేను రాశాను అనుకోండి, అప్పుడు a1 a2 ఒక సైడ్ పాలిగాన్, a2 a3 కూడా ఇంకో సైడ్ పాలిగాన్ అయిపోతుంది. అట్లా కాకుండా a1 a2 అనేది ఒక సైడ్ గా కన్సిడర్ చేస్తాను కాబట్టి రిమైనింగ్ పాయింట్స్ నుంచి మనకి ఎన్ని ఉంటాయండి అంటే a3 కానీ an కానీ కాకూడదు. అంటే ఏ పాయింట్ నుంచి కన్సిడర్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ, అంటే ఏ పాయింట్స్ నుంచి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, a3 కానీ an కానీ కాకుండా రిమైనింగ్ పాయింట్స్ అంటే a4 నుంచి an-1 వరకు చెక్ చేసుకోవాలి. అదే రాస్తాం. ఏం రాస్తాము అంటే రాయండమ్మా, కనెక్టింగ్ a1 into a2 with any one of the connecting a1 a2
connecting A1 A2 side with any one of the remaining points, remaining any points ఉంటాయండి, remaining points, we get a required triangle. ఎన్ని పాయింట్స్ ఉంటాయి చెప్పండి? అంటే A1 A2 సైడ్ నుంచి వన్ సైడే తీసుకోవాలి. రిమైనింగ్ పాయింట్స్ అంటే A3 కాకూడదు, A8 కాకూడదు. అంటే రిమైనింగ్ పాయింట్స్ అంటే A1 A2 A4, A1 A2 A5, A1 A2 AN-1 కదా. అంటే AN A3 కాకుండా రిమైనింగ్ పాయింట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలండి? A4 నుంచి AN-1 వరకు తీసుకోవాలి. మనకి ఫార్ములా ఏంటి? ఫ్రమ్ A to B అంటే B minus A plus 1 అంటే N-1 minus 4 plus 1 అంటే plus 1 minus 1 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి N-4 అంటే రిమైనింగ్ పాయింట్స్ ఎన్ని ఉంటాయండి? N-1 పాయింట్స్ ఉంటాయి. అంటే ఒక్క A1 A2 సైడ్ కి N-4 పాయింట్స్ వస్తున్నాయి. సిమిలర్లీ ఇట్లాంటి ఎన్ని పాయింట్స్ ఉంటాయండి? సిమిలర్లీ ఇట్లాగా A1 A2 ఒక సైడ్, A2 A3 ఒక సైడ్ కాబట్టి అట్లాగా టోటల్ ఎన్ని అవుతాయండి? సిమిలర్లీ A2 A3 ఆల్సో N-4. అట్లాగే AN A1 ఆల్సో N-4. సో ద రిక్వైర్డ్ ఎలిమెంట్స్, required triangles is equal to ఏమవుతుందండి? N into N-4. రైట్. అర్థమైందండి? మరొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఒకటి n వెర్టిసిస్ లో నుంచి ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే NC3. మనకి వన్ సైడెడ్ పాలిగానే కావాలి అంటే వన్ సైడెడ్ పాలిగాన్ లో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయంటే A1 A2ని కన్సిడర్ చేశాను. వన్ సైడే ఉండాలి కాబట్టి A2 A3 కానీ A1 AN కానీ అంటే ఈ ఎడ్జసెంట్ కాకూడదు. ఆ ఎడ్జసెంట్ కాకూడదు అంటే రిమైనింగ్ అంటే ఎక్కడి నుంచి కన్సిడర్ చేయాలి మనం పాయింట్స్ ని? అంటే దాని అర్థం ఏంటంటే A4 పాయింట్ ఉంది అనుకోండి, A1 A2 A4, అట్లాగే AN AN-1 A4, ఇవి కదా మన ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యేవి. సో కాబట్టి ఈ ట్రయాంగిల్స్ అంటే A4 నుంచి AN-1 వరకు పాయింట్స్ ఏమైనా తీసుకోవచ్చు, అదే రాశాను. అంటే రిమైనింగ్ ఎన్ని పాయింట్స్ ఉంటాయండి? A4 టు AN-1 అంటే N-4 పాయింట్స్ ఉంటాయి. అది ఒక్క A1 A2. సిమిలర్లీ A2 A3 కి AN AN-1 కి టోటల్ గా N-4. సో టోటల్ గా ఇవన్నీ కూడా n ఉంటాయి కాబట్టి N into N-4 నోట్ చేయండి. ఇక్కడ A1 A2, ఇక్కడ A3 కాకూడదు, AN కాకూడదు. రిమైనింగ్ పాయింట్స్ అంటే AN-1 పాయింట్స్ సో ఆన్, ఇక్కడ A5 A4 సో ఆన్. లేదా సింపుల్ గా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజ్ whose one side of the polygon is N into N-4. ఎట్లా వచ్చింది? కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రాస్తారండి చరణ్? ఓకేనా చరణ్? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. చరణ్ శివకుమార్, AN నుంచి AN-1. ఓకే. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే టూ సైడెడ్ పాలిగాన్స్. ఈసారి నెక్స్ట్ ఏంటంటే దీనిలో టూ సైడెడ్ తీసుకోండి. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ whose two sides, number of triangles whose two sides, number of triangles whose two sides of a polygon is, of a polygon.
టూ సైడ్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఈస్, అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి A1 A2 A3 అంటే ఇక్కడ A3 ఉన్నది అనుకోండి, ఎన్ని పాయింట్ అంటే టూ సైడ్స్ ఆఫ్ ఏ పాలిగాన్ అంటే A1 A2 ఒక సైడ్ A2 A3 ఒక సైడ్ అయితే అప్పుడు ఏమైపోయిందండి A1 A2 A3 తో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిపోతుంది కదండి. అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే A1 A2 A3 ఇది ఒక ట్రయాంగిల్. తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక్కడ A2 నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి A1 ట్రయాంగిల్, అట్లాగే A2 A3 A4 1 ట్రయాంగిల్, అట్లాగే మనకి లాస్ట్ ఎంత వరకు వస్తుందండి మనకి ఇక్కడ AN A1 A2. మళ్ళీ ఇప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ అండి ఇవి టోటల్ ట్రయాంగిల్స్, టోటల్ n ట్రయాంగిల్స్, టోటల్ n ట్రయాంగిల్స్. మనకు కావాల్సిన మేజర్ పాయింట్ ఇదేనండి. రాయండి అమ్మా, number of triangles whose sides are number of triangles whose sides is none of the side of polygon, whose side is none of the side of triangle, number of triangles whose side is none of the side of polygon, none of side of polygon, none of side of polygon అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ట్రయాంగిల్స్ లో ఏం ఉండకూడదు అంటే పాలిగాన్ యొక్క సైడ్స్ తో ఫామ్ అయ్యే ఉండకూడదు. మనకి జనరల్ గా n వెర్టిసెస్ నుంచి 3 వెర్టిసెస్ మన ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే అప్పుడు ఎన్ని అవుతాయండి NC3. ఈ NC3 లో ఒక సైడ్ పాలిగాన్ ఉన్నది మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం. వన్ సైడ్ పాలిగాన్ ఉన్నటువంటి ట్రయాంగిల్స్ ఎన్ని ఉంటాయండి n × n-4. అట్లాగే టూ సైడెడ్ పాలిగాన్ ఉన్నప్పుడు ట్రయాంగిల్స్ ఎన్ని ఉంటాయండి n-1. దట్స్ ఆల్. అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ whose sides none of the side of a polygon అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ కావాలి, అందులో సైడ్ ఆఫ్ ఏ పాలిగాన్ ఉండకూడదు. తర్వాత టోటల్ వెర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏంటంటే NC3. ఇందులో n × n-4 అనేది వన్ సైడ్ అనేది పాలిగాన్ గా ఉండేటటువంటి ట్రయాంగిల్స్ ఫార్ములా. n అనేది టూ సైడ్స్ పాలిగాన్ ఉండేటప్పుడు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్ములా. అది సబ్ట్రాక్షన్ చేసేస్తే కదా నన్ ఆఫ్ ద సైడ్స్ యాజ్ ఏ పాలిగాన్ అనేది వస్తుంది. ఇక్కడ టూ సైడ్స్ పాలిగాన్ అంటే ఇక్కడ చూడండి అమ్మా, A1 A2 ఒక సైడ్ A2 A3 ఒక సైడ్ తీసుకున్నాం అనుకోండి, A1 A2 A3 ఇదంతా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిపోతుందా లేదా? ఆల్రెడీ ఇక్కడ టూ సైడ్స్ అయిపోయినాయి అంటే A3 A1 జాయిన్ చేసేస్తే ఒక ట్రయాంగిల్ అయిపోయింది. కాబట్టి A1 A2 A3 తో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిపోతుంది. A2 A3 A4 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. A2 A3 ఒక ట్రయాంగిల్, A4 A2 ఒక ట్రయాంగిల్. అదే రాశాను A2 A3 A4. లాస్ట్ వచ్చేసరికి ఏమవుతుంది AN A1 A2 AN A1 A2. ఇప్పుడు ఈ టోటల్ కౌంట్ చేసుకోవడమే కదా. నెంబర్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ A to B అంటే ఫార్ములా ఏంటి, ఇక్కడ సఫిక్స్ n ఇక్కడ సఫిక్స్ 1 an మైనస్ సో n - 1 ప్లస్ 1 అంటే n. ఓకేనా రాహుల్? నెక్స్ట్ అండి రైట్ NC3 మైనస్ n. ఇది ఆల్రెడీ మనకి ఇది టెక్స్ట్ బుక్ లో ఈ ప్రాబ్లం ఉందండి, అది ఇక్కడ మనకి ఎట్లా ప్రూఫ్ చెప్పేసాను. అది టెక్స్ట్ బుక్ లో డైరెక్ట్ ప్రాబ్లం. రైట్ నాన్న. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫార్మేషన్ ఆఫ్ parallelogram rectangles. Formation of parallelogram and rectangles. The number of parallelograms formed by n plus 1 parallel lines and n plus 1 intersecting with n plus 1 parallel lines, intersecting with m plus 1 parallel lines.
అంటే సపోజ్ ఇది ఇలా ఇవొక ప్యారలల్ లైన్స్ అండి, n ఉన్నాయి, ఇవొక ప్యారలల్ లైన్స్. అట్లాగా ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యారలలోగ్రామ్స్ అనేది ఫామ్ అవుతాయి అనేది క్వశ్చన్. అంటే ఈ n+1 లో ఏవైనా హారిజంటల్ గా ఉన్నాయి కదండి, ఈ హారిజంటల్ గా ఉన్నటువంటి n+1 లైన్స్ లో ఎనీ 2 లైన్స్ ఫామ్ అంటే ఇది ఒక ప్యారలలోగ్రామ్ అవుతుంది కదండి, ఎందుకంటే ఈ లైన్ ప్యారలల్, ఈ లైన్ ప్యారలల్, కాబట్టి ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ప్యారలలోగ్రామ్, ఇది ఒక ప్యారలలోగ్రామ్, ఇది ఒక ప్యారలలోగ్రామ్, ఇలా ఎన్ని ప్యారలలోగ్రామ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది క్వశ్చన్. హారిజంటల్ గా n+1 లైన్స్ ఉన్నాయి అంటే కంపల్సరీగా మనకు కోఆర్డినేటర్ కావాలంటే 4 లైన్స్ కావాల్సింది. అంటే హారిజంటల్ గా 2 లైన్స్ ని సెలెక్ట్ చేయాలి, అట్లాగే వెర్టికల్ గా 2 లైన్స్ ని సెలెక్ట్ చేయాలి. అంటే హారిజంటల్ గా ఉన్న లైన్స్ ఎన్ని ఉంటాయండి, n+1, ఎనీ 2 లైన్ సెలెక్షన్, సో n+1 C. దిస్ ఈస్ ద హారిజంటల్ లైన్స్ అనుకోండి. వెర్టికల్ లైన్స్ రిమైనింగ్ అండ్ ఇంటర్సెక్టింగ్ విత్ అనదర్ m+1 parallel lines. m+1 parallel lines అన్నప్పుడు ఇది ఒక m+1 parallel lines లో any 2 lines you have to select. So n+1 C2 into m+1 C. n+1 C2 into m+1 C. Note చేయండి. నెక్స్ట్ గ్రిడ్ సమ్ ఏంటంటే గ్రిడ్ సమ్స్. Keep the heading grid sums. Grid. So grid problem, grid sums అంటే grid. Grid గురించి మనం డిస్కస్ చేస్తాం. Grid అంటే ఏంటంటే సపోజ్ ఉంది బాబు నాన్న చరణ్, మెయిన్స్ వెయిటేజ్ ఉందా, ఉంటే కదా చెప్తాం, మెయిన్స్ వెయిటేజ్ అడ్వాన్స్డ్ వెయిటేజ్ ఉంటేనే చెప్తాం బాబు, పైగా అట్లాంటి క్వశ్చన్స్ అరేంజ్ చేయకండి. ఓకే, కంపల్సరీగా అన్నీ ఉంటాయి మెయిన్స్ కి, యూ డోంట్ వరీ. రైట్ నాన్న, కన్సిడర్ ఏ చెస్ బోర్డ్ ఆఫ్ m/n with mn squares. Consider a m/n grid with mn squares of size, with mn squares of side 1 unit length అనుకుంటాం. యూనిట్ లెంత్ అనేది తీసుకోవచ్చు, సైడ్ 1 యూనిట్ లెంత్, సైడ్ లెంత్ 1 యూనిట్. ఇప్పుడు కండిషన్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్, అంటే గ్రిడ్ ఒకటి రాస్తున్నాను చూడండి. m/n గ్రిడ్ అంటే కంపల్సరీగా ఎన్ని లైన్స్ ఉండాలంటే మనకి ఇక్కడ సపోజ్ నేను ఒక m లైన్స్ అట్లాగా రాసుకుంటాను. అంటే ఈ గ్రిడ్ అంటే దాని మీనింగ్ ఏమొస్తుంది అంటే ఇది ఒక గ్రిడ్, ఇది అంటే ఈ స్క్వేర్ అనేది ఒక గ్రిడ్, ఈ స్క్వేర్ ఒక గ్రిడ్, ఈ స్క్వేర్ ఇది, ఇట్లాంటివి అంటే ఒక గ్రిడ్ అంటాం. ఎన్ని లైన్స్ ఉన్నాయంటున్నాడంటే వాడు m/n గ్రిడ్ అంటే హారిజంటల్ గా m గ్రిడ్స్, వెర్టికల్ గా n గ్రిడ్స్ అని దాని మీనింగ్. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే 0 1 సో ఆన్, ఇది m పాయింట్ అంట. అంటే ఇక్కడ 3 అనే కాదండి దాని ఉద్దేశం, సో ఆన్ అన్నమాట. 0 1 సో ఆన్, ఇది n. అంటే గ్రిడ్ ఫామ్ అవ్వాలంటే ఈ లోపలిది గ్రిడ్, అంటే గ్రిడ్ అంటే mn స్క్వేర్, ఇది ఒక స్క్వేర్ బాక్స్, ఇది ఒక స్క్వేర్ బాక్స్, ఇది ఒక స్క్వేర్ బాక్స్, ఇది ఒక స్క్వేర్, ఇట్లాంటి హారిజంటల్ గా m ఉన్నాయి, వెర్టికల్ గా n ఉంటే మనకి ఏంటంటే mn స్క్వేర్స్ అనేది 1 యూనిట్ లెంత్ తో ఉన్నటువంటి mn స్క్వేర్స్ ఫామ్ అవుతాయి, లేదా mn బాక్సెస్ ఉన్నాయి. వీటిలో మన కండిషన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్, నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి. నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అంటే ఇవి ఈ లైన్ ప్యారలల్ లైన్స్, అట్లాగే హారిజంటల్ లైన్స్ ఆల్సో ప్యారలల్ లైన్స్. కాబట్టి టోటల్ గా ఇక్కడ హారిజంటల్ గా ఎన్ని లైన్స్ ఉన్నాయండి, ఇక్కడ
గ్రిడ్ అనేది m/n అన్నప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఉంటాయండి? ఫస్ట్ 0 నుంచి m దాకా. అంటే నెంబర్ ఆఫ్ హారిజంటల్ లైన్స్ ఎన్ని ఉంటాయండి? ఇక్కడ హారిజంటల్ లైన్స్ ఎన్ని ఉంటాయండి మనకి? గ్రిడ్ m/n అన్నప్పుడు హారిజంటల్ లైన్స్ m+1 ఉంటాయి. అట్లాగే వెర్టికల్ లైన్స్ ఆల్సో 0 నుంచి n దాకా అంటే n+1. అంటే హారిజంటల్ లైన్స్ m+1, వెర్టికల్ లైన్స్ n+1. అంటే మనకి ఇది కంపల్సరీగా గ్రిడ్ అంటే స్క్వేర్ అంటే అది పెర్పెండిక్యులర్ గానే ఉన్నట్టు దాని అర్థం. ఓకేనండి. సో కాబట్టి మనకి ఇక్కడ m+1 లైన్స్ లో మనకి రెక్టాంగిల్స్ ఫామ్ కావాలంటే, అంటే ఇక్కడ మామూలుగా అయితే చూడండి, ఇది ఒక రెక్టాంగిల్, ఇది ఒక రెక్టాంగిల్, ఇది ఒక రెక్టాంగిల్, ఇలా ఎన్ని రెక్టాంగిల్స్ ఎలా కౌంట్ చేయగలుగుతాం? చేయలేము కదా. సో కాబట్టి టోటల్ గా m+1 లైన్స్ లో వెర్టికల్ గా ఉన్నటువంటి m+1 లైన్స్ లో ఎనీ 2 లైన్స్ సెలెక్టింగ్, హారిజంటల్ లో n+1 లైన్స్ ఉంటాయి, ఎనీ 2 లైన్స్ సెలెక్టింగ్. అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ హారిజంటల్ సో హారిజంటల్ లైన్స్ n+1, వెర్టికల్ లైన్స్ n+1. అంటే హారిజంటల్ లో ఉన్నటువంటి n+1 లైన్స్ లో ఎనీ 2 లైన్స్ సెలెక్టింగ్, దట్ ఈస్ n+1 C2. vertical lines m+1 lines selecting any 2 lines, that is m+1 C. అంటే నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎన్ని అవుతాయండి మనకి? n+1 C2 into m+1 C. The next one is the number of rectangles of size r by s. అంటే దాని అర్థం ఏంటంటే, సపోజ్ చూడండి, దీని అర్థం ఏంటి? ఇది 1, 2 కదా. 1, 2 అంటే హారిజంటల్ గా 1, 2 అని నేను ఈ సైజ్ తీసుకున్నాను అనుకోండి. హారిజంటల్ గా 3, 1, 2, 3, 4, హారిజంటల్ గా 4, వెర్టికల్ గా 1 తీసుకున్నాను అనుకోండి. ఆ సైజ్ ఎంత అవుతుందండి? 4/1 సైజ్. అట్లాగే 4/2 ఇలా తీసుకోవచ్చు కదా. ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకోవచ్చు. ఇది ఒక రెక్టాంగిల్, హారిజంటల్ గా 4, వెర్టికల్ గా 4/2. ఇట్లాగా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది మనం ఒక ఫార్ములా డెరివేషన్ కూడా రాయొచ్చు. నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఆఫ్ సైజ్ r/s. అంటే దాని అర్థం ఏంటి? హారిజంటల్ గా మనం ఒక r లైన్స్, వెర్టికల్ గా s లైన్స్ అని అర్థం. అట్లాంటి నెంబర్ ఆఫ్ సైజ్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎన్ని ఉంటాయి అన్నది క్వశ్చన్. మనం ఆల్రెడీ ప్రీవియస్ గా ఒకసారి డిస్కస్ చేశారు. are consecutive integers taken from n అంటే are consecutive integers taken from n అన్నప్పుడు ఫార్ములా ఏంటి? n - r + 1. మనం yesterday క్లాస్ లో డిస్కస్ చేసాం. are consecutive integers ఎగ్జాంపుల్ కూడా చెప్పండి, a1 a2 a3 a4 లైక్ దిస్. are consecutive integers లో are consecutive integers కావాలి from n integers అంటే n - r + 1. అట్లాగే చూడండి, ఇవన్నీ కూడా కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఇక్కడ కావాలి. ఇట్లాగా ఆర్ కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఫ్రమ్ హారిజంటల్ గా ఎన్ని ఉన్నాయి మనకి? హారిజంటల్ లైన్స్ n కాబట్టి ఆర్ కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే దాని అర్థం ఏంటి? n - r + 1. హారిజంటల్ కాబట్టి n - r + 1. వెర్టికల్ గా ఉండేటప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ m కాబట్టి మళ్ళీ ఇక్కడ m కన్సిక్యూటివ్ లో s కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ కాబట్టి m - s + 1. అంటే నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఆఫ్ సైజ్ r/s. అంటే r/s సైజ్ అంటే దాని మీనింగ్ ఏంటి? r అనేది మన లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటాం కదా. రెక్టాంగిల్ మెజర్ చేసేటప్పుడు లెంత్ ఇంటూ బ్రెడ్త్ లో మెజర్ చేస్తాం. r into s. నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఆఫ్ సైజ్ r/s అంటే n - r + 1 into m - s + 1. రెక్టాంగిల్ కి స్క్వేర్ కి తేడా ఏంటి? రెక్టాంగిల్ కి స్క్వేర్ కి తేడా ఏంటంటే r/s అంటే r is equal to s అయితే కదా, లెంత్ is equal to బ్రెడ్త్ అయినప్పుడే కదా మనం అది స్క్వేర్ గా మాట్లాడతాం. సో ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అడిగారు అనుకోండి, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైజ్ r/r అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ప్రీవియస్ కండిషన్ లో
r is equal to s ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం is n minus r plus 1 into m minus r plus 1 right r is equal to s అయితే కదా మనకి స్క్వేర్ అవుతుంది అంటే ఇండివిడ్యువల్ గా రాస్తున్నాను ఇక్కడ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ r by s సైజ్ అంటే క్వశ్చన్ ఇలా అడుగుతూ ఉంటాడండి సో ఇట్ ఈస్ ఒక 54 into 63 గ్రిడ్ how many rectangles form of size 2/3 అంటాడు అంటే ఏంటంటే క్వశ్చన్ ఎలా అడుగుతాడండి what is the 64 into 55 grid 54 into 65 grid లో number of rectangles of size 4/3 ఎన్ని 4/3 rectangles ఈ గ్రిడ్ లో ఉంటాయి అని అర్థం అంటే m 64 n 55 సబ్ట్రాక్షన్ చేసుకుంటాం ఓకేనండి రాయటం ఈసారి టోటల్ నెంబర్ ఆఫ్ గ్రిడ్స్ కనుక్కున్నాం టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ రాయటం ఇది టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ఏ గ్రిడ్ total number of squares in a grid m by n అంటే m by n గ్రిడ్ లో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని అని రాయించుకుంటే సిగ్మా r is equal to 1 to minimum of m comma n అంటే దాని అర్థం ఏంటి అంటే చూడండి m by n లో స్క్వేర్స్ ఎన్ని రాయగలుగుతారండి సపోజ్ మనకి 5 into 6 అన్నాడు అనుకోండి అంటే 5/6 లో మనం మినిమం కే మనం క్యాలిక్యులేషన్ చేయగలుగుతాం ఎందుకంటే స్క్వేర్ అన్నప్పుడు ఖచ్చితంగా మనకి లెంత్ బ్రెడ్త్ రెండు ఈక్వల్ అవ్వాలి కాబట్టి 5/6 లో మినిమం ఏంటంటే 5 వరకే తీసుకోవాలి సో ఆ సిగ్మా r is equal to 1 to minimum of m by n m comma n ఈ రెండిటి యొక్క రాసుకోవాలి ప్రొడక్ట్ రాసుకోవాలి n minus r plus 1 into m minus r plus 1 the total number of squares in a grid m by n formula is sigma r is equal to 1 to minimum of m comma n n minus r plus 1 into m minus r plus 1 next అండి ఈసారి number of squares in grid total number of squares in a grid n by n అన్నాడు అంటే n by n గ్రిడ్ అంటే ఏమవుతుంది m is equal to n సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అక్కడ మినిమం ఆఫ్ m by n అని ఉంటుంది కదా సిగ్మా r is equal to 1 to n m is equal to n సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంటే n minus r plus 1 whole square ఈ n minus r plus 1 whole square అయినా రివర్స్ అయినా ఒకటే కదా అంటే n ప్లేస్ లో n minus r పెట్టినా సరే అప్పుడు n స్క్వేర్ కదా వచ్చేది this is equal to sigma n square కి ఫార్ములా ఏంటండి n into n plus 1 into 2n plus 1 by 6 ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎగ్జాంపుల్ number of squares in a chessboard ఎన్ని ఉంటాయండి చెస్ బోర్డ్ లో అదేం అడగల నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ఏ చెస్ బోర్డ్ అడిగాడు అంతే 64 టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ఏ చెస్ బోర్డ్ అని దాని అర్థం అంటే చెస్ బోర్డ్ లో మీరు చూడండి ఒకసారి 64 రాంగ్ అండి మన చెస్ బోర్డ్ అంటే టోటల్ గా ఎన్ని ఉంటాయండి మనకి బట్టుడు తర్వాత మీకు ఆ స్ట్రక్చర్ తెలుసు దాని నుంచి ఇది అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఇదంతా రాయాలి చూడండి 1 2 అంటే టోటల్ గా హారిజంటల్ ఎన్ని ఉంటాయండి 8 బాక్సే కదా ఎందుకంటే ఈ సగటు అన్ని చూసేసుకుంటే వెరీ గుడ్ ఎందుకంటే 8 బాక్సెస్ ఉంటాయి
హారిజంటల్ గా 8 లైన్స్ అంటే 8x8 గ్రిడ్ అన్నమాట. చెస్ బోర్డ్ అంటే దాని అర్థం ఏంటంటే దిస్ ఈజ్ 8x8 గ్రిడ్. 8x8 గ్రిడ్. ఈ 8x8 గ్రిడ్ లో మనకి ఎన్ని స్క్వేర్ అంటే మీరు ఏం క్యాలిక్యులేషన్ చేస్తున్నారు? ఇది ఒక స్క్వేర్, ఇది ఒక అంటే హారిజంటల్ గా 8, వెర్టికల్ గా 8 అంటే ఇది మాత్రమే మీరు స్క్వేర్ చేస్తున్నారు. అందుకే 2 లైన్స్ ఈ 2 లైన్స్ తో ఒక స్క్వేర్ ఫామ్ అవ్వచ్చు కదా. అంటే సైజ్ 2x2 స్క్వేర్. మీరు ఏంటి క్యాలిక్యులేషన్ చేశారంటే యూనిట్ లెంత్ ని క్యాలిక్యులేషన్ చేశారు. 1 యూనిట్ లెంత్ ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎన్ని అవుతాయి మీరు అనేది కరెక్టే. క్వశ్చన్ ఏమడగాలి అప్పుడు? నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ఏ చెస్ బోర్డ్ ఆఫ్ యూనిట్ లెంత్ 1 అన్నారు. కానీ 2x2 ఉంటాయి కదా స్క్వేర్స్, ఎందుకంటే హారిజంటల్ గా 2 వెర్టికల్ గా 2 కాబట్టి 2x2 ఉంటాయి. మళ్ళీ అట్లాగే 3x3 ఉంటాయి, అట్లాగే 4x4 ఉంటాయి. అవన్నీ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కదా కావాలి. అంటే ఫార్ములా ఏంటి? సిగ్మా n స్క్వేర్. సిగ్మా n స్క్వేర్ అంటే n ప్లస్ ఎంత అండి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. వెరీ గుడ్. n ఈజ్ ఈక్వల్ టు 8. అండ్ ఎంత వచ్చిందంటే n ఈజ్ ఈక్వల్ టు 8 సబ్స్టిట్యూషన్ చేస్తే this is equal to 200. వెరీ గుడ్, వెరీ గుడ్. సో టోటల్ గా అంటే మనకి ఇక్కడ ఎన్ని స్క్వేర్, ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో ఇలా అడుగుతారు మళ్ళీ. ఇన్ ఏ చెస్ బోర్డ్ హౌ మెనీ స్క్వేర్స్ ఆఫ్ సైజ్ 5x5 అన్నాడు అనుకోండి. చెప్పండి 5x5 స్క్వేర్ సైజ్ ఎన్ని ఉంటాయి అన్నది క్వశ్చన్. అప్పుడు మీకు ఫార్ములా ఏం రాయాలి? ఈ ఫార్ములా అంటే మొత్తం సిగ్మా రాయక్కర్లా. అప్పుడు ఫార్ములా ఏం రాస్తామంటే n - r + 1 హోల్ స్క్వేర్ మాత్రమే రాయాలి. n is equal to 8 కాదండి, అక్కడ n is equal to 8 కాదు. n is equal to 8 ఏంటంటే దేనికి? ఇది టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కదా. నేను అడుగుతుంది క్వశ్చన్ ఏంటి? ఓన్లీ 5x5 స్క్వేర్ సైజ్ అడుగుతున్నాడు. ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఫార్మ్డ్ బై 5x5 అంటున్నాడు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటండి? n ప్లేస్ లో 8, r ప్లేస్ లో 5 ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 8 - 5 + 1 హోల్ స్క్వేర్ అంటే 6 - 5 అంటే ఎంత అండి? సారీ 9 లో 5 పోతే 4 స్క్వేర్ అంటే 16 స్క్వేర్స్ వస్తాయి. లేదు మీరు అన్నది చూడండి, ఇందాక మీరు అడిగారు 1/1 స్క్వేర్, మీరు 64 అని చాలా వరకు చెప్పారు. వాట్ ఈస్ అదే క్వశ్చన్ ఇక్కడ అరేంజ్ చేద్దాం. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ చెస్ బోర్డ్ ఆఫ్ సైజ్ 1/1 అన్నాను అనుకోండి. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే n - r + 1 హోల్ స్క్వేర్ రాయాలి. అంటే n ప్లేస్ లో 8, r ప్లేస్ లో 1. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేసుకోండి 8 - 1 + 1 హోల్ స్క్వేర్. అప్పుడు మీకు రావాల్సినటువంటి 64 వస్తుంది. అంటే ఇక్కడ చెస్ బోర్డ్ అడుగుతారని గ్యారంటీ లేదు. నిజానికి నేను చెస్ బోర్డ్ చెప్తే అయిపోయేది, కానీ గ్రిడ్ సమ్స్ అనేది మీకు ఎలాగైనా అడగచ్చు అనమాట. అంటే m/n గ్రిడ్ అడగచ్చు, n/n అడగచ్చు. అంటే గ్రిడ్ డైరెక్ట్ ఇవ్వడండి. సో 54/55 అవ్వచ్చు, ఇలా ఎన్ని రావచ్చు. r is equal to 1 ఎలా వచ్చిందా? 1/1 సైజ్ ఇచ్చాడు కదమ్మా, 1/1 సైజ్ ఇచ్చాడు కదమ్మా. రైట్. తర్వాత రెక్టాంగిల్స్ అడిగాడు అనుకోండి. దీనిలోనే రెక్టాంగిల్స్ అడిగితే 2/3 రెక్టాంగిల్స్ ఎన్ని ఉంటాయి ఈ స్క్వేర్ లో? 2/3 రెక్టాంగిల్స్ ఎన్ని ఉంటాయి అంటే ఫార్ములా ఏమవుతుంది మళ్ళీ? r is equal to 2, s is equal to 3. అది చెక్ చేసుకోండి. ఓకే అండి, రైట్. సో కమింగ్ టు ద అంటే అప్పుడు ఫార్ములా ఏం రాస్తామంటే n - r + 1 ఇంటూ n - s + 1 రాయాలి. ఇప్పుడు ఈ చెస్ బోర్డ్ లోనే నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఆఫ్ 2/3 సైజ్ అడిగాడు. అంటే దాని అర్థం ఏంటంటే n - r + 1 హోల్ స్క్వేర్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కి అయితే, రెక్టాంగిల్స్ కి అయితే ఏమవుతుందండి? ఇక్కడ n - r + 1 ఇంటూ n - r + 1 రాయండి. ఒక r ప్లేస్ లోనే ఒక సైజ్ పెడతాం, ఇంకొక r ప్లేస్ లో s పెట్టుకుంటాం. అంటే r ప్లేస్ లో 2, s ప్లేస్ లో 3. ఇది n/n గ్రిడ్ కాబట్టి n ప్లేస్ లో 8. అంటే అప్పుడు ఇది ఏమైపోతుందండి? 8 - 2 + 1 ఇంటూ 8 - 3 + 1. ఈ రెక్టాంగిల్స్ ఫామ్ అవుతాయి. అంటే 9 లో 2 పోతే 7, 9 లో 3 పోతే 6. అంటే ఎన్ని రెక్టాంగిల్స్ ఫామ్ అవుతాయండి మనకి? 42 రెక్టాంగిల్స్ ఫామ్ అవుతాయి. సైజ్ 2/3. ఇది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బాబు, రాయటం గురించి కాదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ నా రాసి చెప్పేసాను కదా బాబు.
అంటే క్వశ్చన్ ఇలా కూడా అడుగుతాడు అనేది నేను